వదిలిపెట్టిన గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు కూడా వాళ్ళు డ్యూబియస్ ఇంటెన్షన్సే, వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత స్వార్థంతోనే వ్యవహారాలు చేసినారు. కేసీఆర్ లాంటి వ్యక్తికి ద్రోహం చేసిన తర్వాత ఆయనే ప్రవర్తన గాని, లేకపోతే ఈ మెగారెడ్డి సునీల్ కనుగోలు నమ్ముకొని జూపల్లి కిషారావు నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యవహారం గాని, చిన్నారెడ్డిని కావాలని గెలుకుతున్న వ్యవహారాలు గాని, ఇవన్నీ పార్టీ అధిష్టాన వర్గానికి తెలుసు. అంత సులభంగా చిన్నారెడ్డి లాంటి వ్యక్తిని కోల్పోతే కాంగ్రెస్ అంత దురదృష్టవంతురాలు ఇంకో పార్టీ ఏది ఉండదు. అంటే ఎవడు భవిష్యత్తులో కూడా జెండా నమ్ముకొని పార్టీని నమ్ముకొని ఉండరు. ఇవాళ కాంగ్రెస్ లో ఎవడండి చిన్నారెడ్డి యొక్క నిజాయితీని ఛాలెంజ్ చేసేవాడు, లేదా ఆయనకు పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను ఛాలెంజ్ చేసే నాయకుడు ఒక్కడి పేరు చెప్పండి. పోనీ ఫలానా వాడు అని చెప్పడానికి ఆస్కారం ఉందా? అసలు ఎక్కడి నుంచో వచ్చిన మల్లు రవి యొక్క గెలుపుకు బహుళంగా కృషి చేసిందే చిన్నారెడ్డి. ఎవరండి మల్లు రవికి ఏం సంబంధం అండి? ఆయన ఏ నియోజకవర్గము, ఏ జిల్లా, ఇక్కడికి ఎట్లా వచ్చినాడు? కాబట్టి ఇట్లాంటివన్నీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను ముందు నుంచి సమీక్షించిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఏం జరగదు ఇక్కడ. ఏ పార్టీ అధిష్టాన వర్గము అసలు రేవంత్ రెడ్డిని గాని రేవంత్ రెడ్డి వర్గంతో ఉన్న వాళ్ళ యొక్క నిజాయితీ మీద పూర్తిగా నమ్మకంతో లేదు. తర్వాత ఇంకోటి మనం ఒకసారి ఆలోచించాలా, ఒక పథకం ప్రకారంగా కొంతమంది బీసీ నాయకులను ప్రోత్సహించి వాళ్లను ఎంకరేజ్ చేసేసి మీరు కొండా సురేఖ మీద విమర్శలు చేయండి అది ఇదని అన్నారు. మరి ఎవడన్నా ఉన్నత వర్గాలకు చెందిన వాడు ఎవడన్నా కొండా సురేఖ గురించి మాట్లాడినాడా? ఎవరు అవునన్నా కాదన్నా కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ జిల్లాలో కూడా వాళ్ళు దే ఆర్ పర్సన్స్ ఆఫ్ సమ్ స్టేటస్, సమ్ స్టేచర్. కాబట్టి మీరు ప్రతిసారి వాడిని వీడిని తీసుకొని వచ్చేసేసి పుల్లలు పెట్టేసి వ్యవహారాలు చేస్తా అంటే అది ఎట్లా నడుస్తుంది? రాజశేఖర్ రెడ్డితో కూడా ఆమె కాంగ్రెస్ లోనే ఉండేది. కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ నుంచి బయటకు పోయినా మళ్ళీ కాంగ్రెస్ నే నమ్ముకొని వచ్చింది. అట్లాంటి వాళ్లతో పోలిస్తే ఈ మెగారెడ్డిని ఎక్కడ పోలుస్తాం మనం? లేదా ఇంకెవరిని ఎక్కడ పోలుస్తాం? కొండా సురేఖ చుట్టూ ఎట్లా తీసుకొస్తారు? తర్వాత కూతురు మాట్లాడితే తల్లికి శిక్ష వేయడం అనేది రాజ్యాంగాల్లో ఎక్కడుందండి? ఏ పార్టీ రాజ్యాంగం గాని ఏ సహజ సూత్రాలు గాని యాక్సెప్ట్ చేస్తే చెప్పండి. ఇప్పుడు అట్లా అంటే చాలా కూతురు మాట్లాడితే తల్లి మీద చర్య కాదు, బట్ కూతురు మాట్లాడిందాన్ని తల్లి ఖండిస్తే అయిపోయేది. ఎందుకు ఖండిస్తుందండి? ఎందుకు ఖండించాలి చెప్పండి? పార్టీ ఇప్పుడు తన కూతురు మాట్లాడింది కాబట్టి పార్టీ నాయకత్వం మీద మాట్లాడినప్పుడు, ముఖ్యమంత్రి మీద మాట్లాడినప్పుడు ఖండిస్తే ఇక్కడ వరకు వచ్చేది కాదు కదా. అది కాదండి, కాంగ్రెస్ పార్టీలో పెద్ద అయోమయం ఉందండి. చరణ్ కౌశిక్ గారు మాట్లాడుతూ ఆమె మా పార్టీ సభ్యులే కాదు, చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు, ప్రతిపక్షాల వాళ్ళు చాలా మంది తిడుతున్నారు. అట్లనే ఆమె కూడా ముఖ్యమంత్రి విమర్శలు చేసింది, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అన్నారు కదా. మరి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఒక పార్టీ స్పోక్స్ పర్సన్ చెప్పిన తర్వాత అదే కారణంతో మీరు కొండా సురేఖకు ఎట్లా నోటీస్ ఇస్తారు? ఎట్లా కాంగ్రెస్ విప్పులు మీటింగ్ పెట్టేసేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొండా సురేఖ గురించి మాట్లాడము, రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడడం అది ఎట్ట సాధ్యం అవుతుంది? మీరు ఒకవేళ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే వీళ్ళతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి రేవంత్ రెడ్డికి పూర్తిగా శాసనసభ పక్షంలో కూడా పూర్తి మెజారిటీ ఉంది అని నిరూపించడానికి వ్యవహారాలు చేయాల్సింది కాదు. అసలు విషయం అది కాదు. ఇక్కడ దెర్ ఇస్ ఎ క్రెడిబిలిటీ గ్యాప్ విత్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. హీ నోస్ ప్రెటీ షూర్ దట్ నిజంగా ఒరిజినల్ గా ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఎవరికి కూడా రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మీద గాని, ఆయన రాజకీయ చతురత్వం మీద గాని, ఆయన నాయకత్వం మీద గాని వాళ్లకు నమ్మకం లేదు. వాళ్ళు చాలా చాలా బాధలో, చాలా మనస్పర్ధంట్లో ఉన్నారు. మీరు ఒక ప్రశ్న వేస్తున్నారు ఏమని? రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న ఏ ఇతరులు కూడా వచ్చి మాట్లాడలేదని. ఎవరు మాట్లాడినారు చెప్పండి? అంతేందుకు నిన్నగాక మొన్న పిలుచుకొని పార్టీ ఎన్నికల ముందే పిలుచుకొని టికెట్ ఇచ్చి ఎంపీ మంత్రిని చేసి అది ఇది చేసిన వివేక్ కూడా మాట్లాడలేదు కదా. మాట్లాడా? మాట్లాడలేదు. మాట్లాడేటువంటి నైతిక స్థైర్యం వాళ్ళలో లేదు. వీళ్ళంతా ఏదో ఒక మ్యానిపులేటెడ్ టాక్టిక్స్ లాగా ఆనాడు గాలి ఉన్నప్పుడు తూర్పార పట్టినట్టుగా వ్యవహారాలు చేసిన వాళ్లే తప్ప వీళ్ళు పార్టీ జెండా పట్ల, పార్టీ విధానాల పట్ల, పార్టీ నాయకత్వం పట్ల విధేయత ప్రదర్శించిన వాళ్ళు కాదు. రైట్ ఆర్ రాంగ్, ఆమె బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వ్యవహార శైలిలోనే ఉంది, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ వ్యవహార శైలిలోనే ఉంది. తర్వాత పార్టీని స్ట్రెంథన్ చేసేటువంటి నాయకత్వాన్ని బలహీనపరిచి కాంగ్రెస్ ఏం సాధిస్తుంది చెప్పండి ఒక మాట. కాబట్టి
ఇది రేవంత్ రెడ్డి వెనుకకు తగ్గినాడు, అందుకే తన వాళ్ళను రైట్ ఆర్ రాంగ్ ఏదో జరిగిపోయింది కొద్దిగా బెదిరించి చూద్దామని ప్రయత్నం చేసినాడు, కానీ ఆమె బెదిరింపులకు తల ఒగ్గదు అని తను ప్రత్యేకంగా ఈ రోజు రాసిన ఉత్తరాన్ని కనుక మనం గమనిస్తే చాలా చాకచక్యంగా పద్ధతి ప్రకారంగా రాసేది. అవును, నేను క్రమశిక్షణ ఉల్లంఘించినాను అని నా మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, అది నా బిడ్డ మాట్లాడిన మాటల ఆధారంగా చేస్తున్నారు కదా. మరి సహజంగానే కాంగ్రెస్ లో పదవులు అనుభవిస్తున్న వాళ్ళు, విప్పులు, ఎమ్మెల్యేలు ఎట్లా నా మీద మాట్లాడతారు? కాంగ్రెస్ తో ఏదో నిన్నగాక మొన్న ఎన్నికలు అయిన తర్వాత చేరిన వాళ్ళు కూడా కొండా సురేఖ నిజాయితీ గురించి, కొండా సురేఖను బలి చేయాలని ఎట్లా మాట్లాడతారని ఆమె ప్రశ్న వేసింది కదా. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. ఎట్లా? తర్వాత కాంగ్రెస్ అధిష్టాన వర్గము ఏ చర్యలు తీసుకోదు. ఇంకొక రకంగా రేవంత్ రెడ్డికి చెప్తారు, మీరు దిద్దుబాటు చర్యలు చేయండి, ఎమ్మెల్యేలతో మాట్లాడండి, ఎమ్మెల్యేలను మీరు చాలా నీచంగా చూస్తున్నారు, ఎమ్మెల్యేలను 2 వర్గాలుగా విడగొట్టినారు, అసలు కాంగ్రెస్ వాళ్ళు పచ్చ కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టుగా ఒక భేదాభిప్రాయం వచ్చేసింది, కాంగ్రెస్ లో ఒక చీలిక వచ్చేసింది, కాబట్టి అట్లా జరగడానికి వీలేదు, సహజంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను మేము వదులుకోము అని పార్టీ అధిష్టాన వర్గం చెప్తుంది. నువ్వు మల్లికార్జున ఖర్గేను సంతృప్తి పరుస్తావా? లేదా కేసీ వేణుగోపాల్ కూడా కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి విధేయులుగా ఉన్న వాళ్ళ మీద వేటు వేయమని సలహా ఇస్తాడా? అది సాధ్యమా? సో కాబట్టి ఇది ఒక రకంగా ఇట్స్ ఎ ఫెయిల్యూర్. చెంపవించి చెడళ్ళు అని కొట్టినట్టు అయింది సార్. ఈ ఉదంతం అంతా కూడా ఎట్లా జరిగిందంటే ముఖ్యమంత్రి యొక్క ప్రాపకం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చెంపపెట్టులాగా ఈనాటి సంఘటనలు జరిగినాయి. వాళ్ళు కనుక చిన్నారెడ్డి విషయం టాపిక్ తీయకుండా ఒక డైరెక్ట్ గా కొండా సురేఖ విషయంలో కనుక ప్రొసీడ్ అయ్యి ఉంటే వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు సాధించి ఉండేవాళ్ళు. కానీ చిన్నారెడ్డితో జత కలవడం వల్ల ఆ ఇష్యూ అంతా డైల్యూట్ అయిపోయి చిన్నారెడ్డి పట్ల పార్టీ అధిష్టానం వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగటివ్ గా ఫీల్ అయ్యే పరిస్థితి లేదు. తర్వాత ఆయన మీద అవినీతి ఆరోపణలు లేదు. మెయిన్ గా ఏంటంటే ఈజ్ అ వెరీ ఆనెస్ట్ పర్సన్. ఐ నో హిమ్ రైట్ ఫ్రమ్ ది డేస్ వెన్ హీ వాజ్ యూత్ కాంగ్రెస్ లీడర్. ఇప్పుడు ఎంతో మంది మంత్రుల మీద, కాంగ్రెస్ మంత్రుల మీద ఏదో రకరకాల ఇది ఉన్నది. తర్వాత విద్యాధికుడు, పార్టీని నమ్ముకొని ఉన్నాడు, పార్టీ థిక్ అండ్ థిన్, పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ జెండాను మోసిన వ్యక్తిని ఈ మెగారెడ్డి లాంటి నాయకుడిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చర్యలు తీసుకుంటారు నేను అనుకోను. అట్లా చేయడానికి ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒప్పుకోడు. పిసిసి అధ్యక్షుడు కూడా చిన్నారెడ్డి పట్ల కౌంటర్ కంప్లైంట్ చేశారు కదా ఇప్పుడు సురేఖ గారు. సో దీని మీద ఇష్యూ ఎలా ఫార్వర్డ్ అవుతుంది అనుకోవచ్చు? అది ఆమె కూడా అప్పర్ హ్యాండ్ తీసుకుంది. ఆ రిప్లై ఇచ్చేసేసి షీ హెస్ గెయిన్డ్ అప్పర్ హ్యాండ్ ఓవర్ ది సో కాల్డ్ డిట్రాక్టర్స్. వీళ్ళు ఎవరైతే తన గురించి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పేర్లు చెప్తాం బాగుండదు. ఎన్నికలు అయిన తర్వాత వచ్చినారు. ఇప్పుడు ఇందిరా శోభన్ గారు వీళ్ళు మాట్లాడినారు కదా, వీళ్ళతో మాట్లాడించినారు ఫోర్సిబుల్ గా. ఆమె అంతరాత్మ ప్రబోధంగా ఇందిరా శోభన్ గారు ఇంకొక బీసీ మహిళ పట్ల దుర్భాషలు ఆడాలనే ప్రయత్నం చేస్తుందా? లేదు. ఏదో ఇంకా 4-10 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఉన్నాయి, అందులో ఏదైనా ఒకటి వస్తుంది. ముఖ్యమంత్రి ఇంకా చాలా బలపడిపోయినాడు, ముఖ్యమంత్రి స్థానమే చాలా పదిలంగా ఉంది అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో వాళ్ళు మాట్లాడినాడు తప్ప కాంగ్రెస్ ను వ్యతిరేకించి ముఖ్యమంత్రి వైపు పోయేవాళ్ళ వీళ్ళు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి అదంతా ఏముండదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీయే మెయిన్ ఇంపార్టెన్స్, నాట్ ది లీడర్. 5 నిమిషాలలో లీడర్ పట్ల లాయాలిటీని వదిలెట్టిపోతారు. అది నేను గతంలో చూసినాను, ఇప్పుడు చూస్తున్నాను. కాబట్టి ఏది ఏమైనా కానీ పార్టీ అధిష్టాన వర్గం చాలా విజ్ఞతతో ప్రదర్శించి రేవంత్ రెడ్డి వర్గానికే మీరు కొద్దిగా దూకుడు తగ్గించండి, మీ వ్యవహారాలు సరిగా లేవు, మీరు అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు, ఇది మా దృష్టికి కూడా వచ్చింది అనేటువంటి విషయాలు చెప్పడం వల్లనే ఇవాళ అంతా సైలెంట్ గా వ్యవహారాలు చేస్తా ఉన్నారు. ఇది నా అభిప్రాయం సార్. నేను అసలు విషయం ఏంటంటే నిన్న మీరు నన్ను పిలిచే కంటే ముందే నాకు పార్టీ అధిష్టాన వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి చెప్తే నేను ఆ విషయం మీతో చెప్పినాను. ఏమని, అసలు లెజిస్లేచర్ పార్టీలోనే రేవంత్ రెడ్డికి మద్దతు ఉందా లేదా అని పార్టీ అధిష్టాన వర్గానికి అనుమానం ఉంది అని చెప్పినాను కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇవాళ పార్టీ విప్పులతోని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టించినారు బై ఫోర్స్ గా. వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఎక్కడున్న వాళ్ళందరూ రావాలి అంటే నిన్నగాక మొన్న వీళ్ళందరికీ కేబినెట్ హోదా ఇచ్చినాడు కదా ఈ విప్పులకి. అంటే వాళ్ళు ఇప్పుడు మంత్రులతో సమానంగా ఉన్నారు కాబట్టి కృతజ్ఞతా భావంతో ఇప్పుడు మాట్లాడకుంటే అమ్మ కొంప మునుగుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి మాట్లాడినాడు తప్ప వాళ్ళల్లో కూడా చాలా మందికి విధేయుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాలన్న భావన లేదనే నా భావన నాకు తెలుసు. అందులో ఎవరైతే మాట్లాడినారో వాళ్ళు ఎవరు కూడా
కాంగ్రెస్ లో చిన్నారెడ్డి పట్లనో లేకపోతే కొండా సురేఖనో దూరం చేసుకోవాలి, బలహీన వర్గాలను దూరం చేసుకోవాలనే భావన ఉంటుందని నేను భావించట్లేదు. కాబట్టి ఏది ఏమైనా ఈ విషయాన్ని ఇక్కడితో సద్దుమణిగించి కొండా సురేఖ అగెనిస్ట్ గా ప్రొసీడ్ కాకుండా మరో అవకాశం వచ్చినప్పుడు వాడుకుంటే తప్ప ఇప్పుడు కొండా సురేఖ మీద ఏం చర్యలు తీసుకున్నా కాంగ్రెస్ సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఎస్, బొల్ల మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ వ్యూ ఏంది ఈ మొత్తం వ్యవహారంలో? వెయిట్ చేస్తున్నారా ఎప్పుడు? మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ 5 సంవత్సరాలు కొనసాగాలనే కోరుకుంటాం.